వివేకానంద రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య. చర్చను ప్రారంభించుకునే ముందు ఈ ఘడియలో ఉన్నటువంటి వార్తా విశేషాలని ఒకసారి చూద్దాం. హైనోట్ లో గ్రేటర్ క్యాంపెయిన్, రేపటి నుంచి ప్రచార బరిలోకి జగన్. టీచర్లకు తీపి కబురు, అంతర్జిల్లా బదిలీలకు గ్రీన్ సిగ్నల్. హాట్ గా మొదలైన పార్లమెంట్ వింటర్ సెషన్, చెరుకు మద్దతు ధరపై లోక్సభలో రగడ. వైఎస్ ను స్మరించుకున్న పార్లమెంట్, జననేతకు అతిరథుల శ్రద్ధాంజలి. ఇందిరమ్మకు జాతి ఘన నివాళి, లైఫ్ స్టోరీపై త్వరలో సినిమా. ఎదురెదుతున్న టీమిండియా, బ్యాట్స్మెన్ పైనే ఆశలు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. చివరి 2 రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తారు అని ఆయన కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రచారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడానికి ఎవరు ఆహ్వానించారు, పీసీసీ ఎంత ఉత్సాహంగా ఉంది అనేటటువంటి దాని మీద అనుమానాలు కూడా ఉన్నాయి. తను ప్రచారం చేయకపోతే, తీరా ప్రచారం చేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నెగ్గితే, నేను ప్రచారం చేయకపోయినా నెగ్గింది కాబట్టి ఇది పెద్దగా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉండదు అని అనిపించుకోవడమా, లేక చివరి 2 రోజుల్లోనూ తను కూడా కలువ చేసుకుని కాంగ్రెస్ యొక్క విజయానికి తన చేయి కూడా ఉంది, తన తోడ్పాటు కూడా ఉంది అని నిరూపించుకోవడమా అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహమా అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఇది ఇలా ఉంటే అధిష్టానం స్వయంగా జగన్మోహన్ రెడ్డిని ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించిందని అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచారం ఎంతవరకు తోడ్పడుతుంది, గెలుస్తాయి అనుకున్నటువంటి సీట్లని ఖాయం చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే ఓటమి అంచులో ఉన్నటువంటి వారిని గెలిపించడానికి ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద రకరకాలైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆయన ఏ డివిజన్లో ప్రచారం చేస్తారు, ఎలా ఎంపిక చేసుకున్నారు, తన వర్గానికి సంబంధించినటువంటి వారికే ప్రచారానికి పరిమితం అవుతారా అనేటటువంటి దాని మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది, ఎంత భయపడుతోంది అనేటటువంటి దాని మీద కూడా ఇవాళ దృష్టి సారిద్దాం. వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్లుగా ఎందుకు తటపటాయించారు? కాంగ్రెస్ పార్టీ నాది అనుకున్నప్పుడు, నేను ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపన్నా అవుతాను, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అవుతాను అనుకున్నటువంటి ఆయన ఇన్నాళ్లుగా తటపటాయించి మీరందరూ 10 సార్లు అడిగిన తర్వాత, పీసీసీ ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత, అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన తర్వాత గానీ ఆయన ప్రచారంలోకి దిగలేదు అని అంటే దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటి అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇవాళ ఒకటి స్పష్టంగా ఉందండి, ఈరోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జగన్ ప్రచారానికి రాకూడదు అనుకుంటుంది. హైదరాబాద్ ప్రజలు ఈరోజు జగన్ బాబు ప్రచారానికి రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మహదానందంగా ఉన్నారు. ఈ రోజు నుంచి వాళ్ళు జగన్ బాబు ప్రచారానికి వస్తున్నారని అదొక ఉత్సాహం. ముఖ్యంగా యువకుల్లో ఆ ఉత్సాహం చాలా ఎక్కువగా కనబడతా ఉంది. వారిని పీసీసీ ఆహ్వానం మేరకే, పీసీసీ ఎప్పుడైతే అంత ఉత్సాహంగా ఉంటే కనపట్లేదు. అదే లేదండి పాపం, అది అటువంటిది ఏం లేదు. పీసీసీ మొదటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా మీకు ఒక ప్రోగ్రాం ఇస్తాం, ఆ ప్రోగ్రాం ప్రకారం మీరు ప్రచారంలో పాల్గొనండి అని జగన్ గారికి చెప్పడం ఒకటి. అలాగే అధిష్టాన వర్గం కూడా నువ్వు తప్పకుండా హైదరాబాద్ ప్రచారానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది, పార్లమెంటు ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా మీరు పోయి హైదరాబాద్ ప్రచారంలో పాల్గొనండి అని చెప్పి వారి యొక్క ఆజ్ఞ కూడా. ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? ఇన్ని నాళ్ళని కాదండి, సఫిషియెంట్ టైం. ఎప్పుడైనా కూడా ఎన్నికల యొక్క ఆఖరి 2 రోజుల ప్రచార కార్యక్రమం ఊపెందుకొనిపోయేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి, అదేవిధంగా ఒక ప్రణాళిక ప్రకారమే మేము ఆఖరి 2 రోజులు 3 రోజుల్లో జగన్ బాబు గారి యొక్క ప్రచారాన్ని, ఎందుకంటే ఈ రోజు ఆయన క్రౌడ్ పుల్లర్, ప్రజలు కోరుకుంటుండేది ఒక్కడే
అలాగే పార్టీ కార్యకర్తలు కోరుకునేది అట్టలే. అదేవిధంగా ఆ ఒక్కనే ఈరోజు ప్రతిపక్షాలు కూడా రాకుంటే మేమేమో అని ఖచ్చితంగా భయపడుతున్నారు. ఆయన మీద ఉండేటటువంటి భయం కోసమే ఈరోజు ఓబులాపురం అని చెప్పి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి మానసికంగా సైకలాజికల్ ఫిటింగ్ పెట్టా ఉన్నారు. అటువంటి దాన్ని అన్నింటినీ కూడా ఆధారం చేసుకుంటే ఆ ఒక్కడి కోసమే ఉన్నారు. ఇప్పుడు ఉండే ప్రచారంలో ఉండేటటువంటి వ్యక్తి, ప్రజలు కోరుకునే వ్యక్తి, పార్టీలు కోరుకునేటటువంటి వ్యక్తి, ఛానల్స్ కోరుకునేటటువంటి వ్యక్తి, పత్రికలు కోరుకునేటటువంటి వ్యక్తి ఆ ఒక్కడే జగన్. వివేకానంద రెడ్డి గారు, ఈ దృశ్యాన్ని, ఈ విషయాన్ని విశ్లేషించడానికి ఢిల్లీ నుంచి ప్రఖ్యాత రాజకీయ పరిశీలకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనతో చర్చలో పాల్గొనడానికి అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఇక్కడ ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వర్ల రామయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ చివరి 2 రోజులు రేపు ఎల్లుండి ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తారు. ఆయన కార్యాచరణ ప్రణాళిక కూడా విడుదలైంది. మీకు ఈ దృశ్యం, ఈ పరిణామం మీకు ఎలా కనిపిస్తుంది? మీరు ఎలా విశ్లేషిస్తారు? నా అభిప్రాయం ఏమిటంటే, అసలు మేయర్ ఎలక్షన్ అనేది అసలు ఒక నాన్ ఇష్యూ అండి. అసలు ముఖ్యమైన విషయం కాదు. మీకు బాంబే మేయర్ పేరు ఎవరికైనా తెలుసా? ఢిల్లీ మేయర్ పేరు ఎవరికైనా తెలుసా? మద్రాస్ మేయర్ పేరు ఎవరికైనా తెలుసా? ఇది ఒక లోకల్ బాడీ ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక లీడర్ కనుక చక్కగా క్యాన్వాస్ చేసుకుంటారు. మీరు అన్నట్టుగా ఆయన కనుక క్యాన్వాస్ చేయకపోతే ఎవరో పిలవలేరు, ఎవరో పిలిచారు అనవసరం. పార్టీలో ఎవరైనా క్యాన్వాస్ చేయొచ్చు. దీనివల్ల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తప్పకుండా 30, 40, 50, 60 మంది గెలుస్తారు. ఆ గెలుపులో నాకు వాటా ఉన్నదని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి కనుక ఆయన కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. కానీ ఇదేదో నేషనల్ లెవెల్లో సోనియా గాంధీ గారు చాలా ఇంప్రెస్ అయిపోతారు, రాహుల్ గాంధీ గారు మెచ్చుకుంటారు, ఉండవు. మీరు ఎవరైనా బాంబే మేయర్ పేరు చెప్పగలరా? పుల్లారావు గారు, అంటే పుల్లారావు గారు మీరు చెప్పేది ఢిల్లీ నుంచి అధిష్టాన వర్గం దృష్టిలో ఈ ఎన్నిక అంత విలువైనటువంటిది కాదు, అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఎన్నిక కాదు. ఇందులో ప్రచారం చేసినందువల్ల పెద్దగా మార్పులు వచ్చేది ఏమీ లేదని అంటారా? పూర్తిగా అంటున్నాను. వాళ్ళందరూ చాలా అర్థం చేసుకున్నారు ఆంధ్ర రాజకీయాలు ఏం జరిగినాయో. గత 60 రోజులు ఒక నిర్ణయానికి వచ్చారు. అలా సాగతీస్తూ ఉంటారు. ఎవరు ఏ ఎలక్షన్లో ఏ ఎన్నిక రిజల్ట్ వచ్చినా రోసయ్య గారి పొజిషన్, ఆయన ప్రెస్టీజ్ చాలా పెరిగింది గత 30 రోజుల్లో. అది ఎవరు టచ్ చేయలేరు. ఎలక్షన్లో గ్రూప్స్ వారీగా పిలిచారు, చెప్పాము, జనం వచ్చారు, యువకులు పిలిచారు, అంతా రైట్ అవ్వచ్చండి. ఆంధ్ర వాళ్ళు అవ్వండి, మన ఎలక్షన్స్ మనం ఎలా కండక్ట్ చేస్తున్నాం, వర్కర్స్ని హైర్ చేస్తాం, 100 కార్లు పెడతాం, తిరుగుతాం, ట్రాఫిక్ జామ్స్ క్రియేట్ చేస్తాం, అంతే. అందువల్ల ఇది పెద్ద మనం అనుకున్నంత ఎవరైనా వచ్చినా. ఇందులో 3 కోణాల నుంచి చూద్దాం. 3 కోణాల నుంచి చూద్దాం. ఒకటి, రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత రాజకీయ సమీకరణ, ఆ కోణం ఒకటి. రెండోది, ప్రజల్లో జగన్ ప్రచార ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది, ఏ వర్గాల మీద ఉంటుంది అనేది రెండోది. మూడవది, ఈ ప్రచారం ప్రతిపక్ష పార్టీల మీద ఎలా ఉంటుంది, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే తెలుగుదేశం మీద ఎలా ఉంటుంది. ఒక క్షణం ఆగితే ఇక్కడ వర్ల రామయ్య గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇంకా వివేకానంద రెడ్డి గారు చెప్తూ తెలుగుదేశం పార్టీ ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి, ఆయన రాకుండా ఉండడానికి అడ్డుకుంటున్నాయి, అది రాకూడదని కోరుకుంటున్నాయి, అందుచేత ఓబులాపురం గనులు వగేరా ముందు తీసుకొచ్చి ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, ఆ పార్టీని ప్రయత్నిస్తున్నారు. రామయ్య గారు, మీరు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి? ఎలా ఎదుర్కొంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తే మేము భయపడుతున్నాం అని చెప్పటం అన్న జనరల్ గా ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. కానీ ఈ విషయంలో ఎందుకో ఈ రోజున అన్ని అబద్దాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైజు ఏఐసిసి పూర్తిగా తగ్గించిందన్న వాస్తవం అన్నకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళందరికీ. అతను ఈ రోజున భయపడ్డాడు. అయ్యో, నేను ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కరోజన్నా వెళ్లి ప్రచారం చేసినట్లుగా పత్రికల్లోనో ఎలక్ట్రానిక్ మీడియాలో రాకపోతే నేను పూర్తిగా కనుమరుగైపోతానేమో,
కాంగ్రెస్ పార్టీలో ఉన్న భయంతో అతను ఇంటింటికి తిరిగి ఉంటారు, ఎవరికి కనిపించకుండా. నాయకులందరి దగ్గరికి తిరిగి ఉంటారు, ఎవరికి తెలియకుండా. ఎందుకంటే ఎందుకు తిరగాలి అట్లా అతను ఆ రోజున ఏఐసిసి అధికార ప్రతినిధి ఏమన్నారు, ఆర్ యూ ఇన్వైటింగ్ జగన్మోహన్ రెడ్డి ఫర్ కాన్వాసింగ్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ అంటే వై షుడ్ వి ఇన్వైట్ హిమ్? If at all he wants to go for canvassing on favor of Congress, he should contact DS, the PCC. PCC will direct who has to canvass, where, when and all these things they will decide అని చెప్పి అతని సైజును పూర్తిగా తగ్గించిన నేపథ్యంలో now Jagannath Reddy, if at all he wants to go for canvassing, he has to request DS. డిఎస్ని కానీ రామయ్య గారు అట్లాగే మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాకర్షణను చూశారు పత్రికల్లోనూ టెలివిజన్లోనూ వివిధ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా యువకుల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాస్తంత ఉందా వారు చెప్పినట్టుగా ఆఖరి 2 రోజుల్లోనూ ఆ ఉత్సాహం కావాలి, ఆ పతాక స్థాయికి చేరిపోతుంది ప్రచారం. అప్పుడు ఆయన తీసుకొచ్చి పెట్టడం వల్ల మీ గెలుపు అవకాశాలు సన్నగిల్లేటటువంటి ప్రమాదం లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మేము ఆలోచించట్లేదండి. అతను ప్రజాకర్షణ అన్నా కూడా నేను పూర్తిగా ఏకీభవించనండి. అతనికి ఉన్న ఆకర్షణ ఎక్కడంటే మొన్న కొంతమంది కొత్త వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీట్లు ఇచ్చారండి. సీట్లు ఇచ్చి గెలిచిన కొంతమంది యువ శాసనసభ్యుల్లో ఈయన నాయకుడిగా గుర్తింపు ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా కాదండి. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాదని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించట్లేదండి. ఆయన ఎంత ఆతృత పడుతున్నాడో, అతను ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవటం ఎంత ఉత్సాహపడుతున్నాడు, వీటన్నిటి మీద పూర్తిగా నీళ్లు చల్లారు అక్కడ. అతనికి అర్థమైపోయింది నా పరిస్థితి ఏమిటి, ఎటుపోతున్నా నేను, నా స్థానం ఏమిటి రాష్ట్ర కాంగ్రెస్ లని. మీరైతే మీ పక్షాన పెద్దగా దాన్ని అసలు దాని గురించి 2 రోజులు కాదండి, మొత్తం 14 రోజులు ప్రచారం చేసినా వీ డోంట్ బాదర్. అతని గురించి హైదరాబాద్ నగరంలో అతని గురించి కాంగ్రెస్ యువ కాంగ్రెస్ కూడా ఆలోచిస్తున్న దాఖలాలు కనపట్లేదండి. ఒక్క క్షణాలు పుల్లారావు గారు ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. దయచేసి మీరు ప్రత్యక్ష ప్రసారంలో లైన్లోనే ఉండండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల మీద జగన్ ప్రచారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఓటర్ల మీద ఎలా ఉంటుంది అనే విషయాల మీద కాస్తంత లోతుగా చర్చిద్దాం.